ఈరోజు చూడండి సమాజంలో డబ్బుంటే కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయట? నెత్తికి. ఊరకనే పుట్టలేదు సామెతలు, బైబిల్లో ఉన్న మాటలు. డబ్బుంటేనండి ఎవడండి దేవుణ్ణి పట్టించుకుంటాడు? ఎవడండి దేవుడి దగ్గరికి వస్తాడు? డబ్బున్నవాడు ఎవడని దేవుడికి ఇస్తాడా? మీరు చెప్పండి. అసలు డబ్బున్నవాడు దేవుడికి ఇస్తాడా? ఉన్నదాన్ని ఎలా ఇంకా కాపాడుకోవాలి, ఎలా దీన్ని రెట్టింపు చేసుకోవాలి, దీన్ని ఎలా నాలుగింతలు చేసుకోవాలని ఆలోచిస్తాడు తప్ప దేవుడికి ఎవడండి ఇస్తాడు? ఉన్నవాడు ఎవడు దేవుడికి ఇవ్వలేదు. బైబిల్ చరిత్ర మీరు చూడండి, క్రొత్త నిబంధన చరిత్ర మీరు చూడండి. క్రొత్త నిబంధన చరిత్రలో ఉన్నవాడు దేవునికి పెట్టినట్టుగా ఒక్కడు మనకు కనబడడు. దాన్ని టచ్ చేశాడు. కొంతమంది ఎలా ఉంటారంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు, ఏమండి డబ్బులు అడిగితే రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. రెండో రకం ఎలా ఉంటారంటే క్రమంగా రండి అంటే మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మీరు క్రమంగా రావు కానీ మా కానుకలు పంపుతాం. అలాంటి వాళ్ళకి మీరు క్రమంగా రండి అన్నాం అనుకోండి, వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కొంతమంది క్రమంగా వస్తారు కానీ డబ్బులు ఇవ్వరు. అలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వండి అన్నాం అనుకోండి, మేము ఇవ్వమండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అదే వాళ్ళ బలహీనత, అది వాళ్ళ బలహీనత. ఆ బలహీనత మీదనే కొట్టాడు ప్రభు ఆ రోజు. అప్పుడు చెప్పాడు, నో, ఉన్నవాడు దేవునికి ఇవ్వటం చాలా కష్టం, చాలా కష్టం అండి. ఈ లాక్డౌన్ నిజంగా చాలామంది భక్తిని చూపించింది, చాలామంది భక్తిని బయటకు చూపించిందండి. అంటే ఆస్తి విస్తరిస్తున్నా, అర్థమవుతుందా, ఐశ్వర్యం పెరుగుతున్నా, కలిమి విస్తరిస్తున్నా, అది ఒక విధంగా అది ప్రమాదానికి సంకేతమా, భక్తిహీనతకి గుర్తా అంటే నిజం అనిపిస్తుందండి.